హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో పీతల మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పీతల మసాలా కర్రీ ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. పీతల పులుసు కూడా మన ఛానల్లో ఉంది. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లేట్ చేయకుండా నోరూరించే పీతల మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 4 పీతలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ వేసి కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో వేసి తీసుకున్నాను. ఈ పీతల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పీతల్ని ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కర్రీ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటర్గా అయిపోతాయి. నిల్వ అస్సలు ఆగవు. ఇప్పుడు కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఇలాచీ 1, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ వరకు అల్లంను క్లీన్ చేసుకుని ముక్కలు, ఒక 10 వెల్లుల్లిపాయలను కూడా ఒలుచుకుని వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్గా చేసుకోండి. మసాలా చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ముందుగానే ఉల్లిపాయ వేసేస్తే మసాలా సరిగా నలగదు. అందుకోసం మసాలా చేసిన తర్వాతే ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ టమాటాను కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటో కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఏ కర్రీ చేసినా ఉల్లిపాయ మసాలా చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసామంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ పేస్ట్లో మనం ముందుగా కలిపెట్టి ఉంచుకున్న పీతలను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరలా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువగానే పడుతుందండి. చూసుకుని మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే పీతల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. పీతలు ఆయిల్లో మగ్గాల్సిన అవసరం లేదండి. పైన గట్టిగా ఉంటుంది కదా, వాటర్లోనే కుక్ అయిపోతుంది. లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాటర్లో ఉడికిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకుంటూ అడుగు పట్టకుండా కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పీతల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తేనే నోరూరుతుంది కదూ. లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.